విశాఖపట్నంలో పెడతానన్నటువంటి లూలు మాల్తో పాటుగా ఆంధ్రప్రదేశ్లో మరొక 2 లూలు మాల్స్ పెట్టడానికి ముందుకొచ్చింది లూలు సంస్థ. అది అమరావతి, తిరుపతిలో పెట్టడానికి ముందుకొచ్చింది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం వల్ల ఏంటంటే ఎన్ని మాల్స్ పెడితే అంత బిజినెస్సే, అట్లాగే అంతమందికి ఉపాధి, అట్లాగే పబ్లిక్కి ఒక ఎంటర్టైన్మెంటే మాల్ అన్నప్పుడు తప్పే లేదు. కాకపోతే తిరుపతిని ఎంపిక చేయడం మంచిది కాదేమో, ఒకసారి పునరాలోచించుకుంటే బెటర్. ఎందుకంటే లూలు మాల్కు ఉన్నటువంటి పెద్ద పేరు ఏంటంటే వేరే మతస్థులను ఎవరిని అనుమతించదు. అందులో సిబ్బందిలో 100కి 99.9999% ఒక సామాజిక వర్గం వాళ్ళనే తీసుకుంటారు, ఉద్యోగాలు ఇస్తారు. కింద నుంచి పై స్థాయి దాకా అదే ఉంటుంది. తిరుపతి లాంటి హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆ విధమైనటువంటి వాతావరణం తీసుకురావడం కరెక్టో కాదో ఆలోచించుకుంటే బెటర్. మామూలుగా నిషేధం ఏం లేదు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అక్కడ అన్ని మతాలకు సంబంధించిన అన్నీ జరుగుతుంటాయి. కానీ పర్టికులర్గా తిరుపతిని వాళ్ళు ఎంచుకోవడం, తిరుపతి ఏమైనా పెద్ద మార్కెట్ ఉంటుందా, అది టూరిస్ట్ స్పాట్, వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ వీళ్ళు ఎంచుకోవడం వెనకాల ఉంటుంది. తిరుపతి కంటే క్రౌడ్ అంటే నిరంతర ఊరి జనమే ఉండేటటువంటి నెల్లూరు ఎంచుకోవచ్చు, లేదంటే విజయవాడ ఎంచుకోవచ్చు, గుంటూరు ఎంచుకోవచ్చు. ఇవన్నీ కాకుండా తిరుపతి ఎంచుకుంటున్నారంటే వాళ్ళ వెనకాల ఇంటెన్షన్ సంథింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అది మనం ఆలోచించగలిగితే బాగుంటుంది.